సర్కార్ ఇచ్చిన ధాన్యాన్ని అమ్మేశారు. కోట్లు మింగేసి పరారయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 50 మంది మిల్లర్లు. ఇలా ఫుల్లుగా మెక్కిన పందికొక్కుల్లో పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు. ఇందూరులో గింజన దొంగల కహానీ ఏంటో ఒక్కసారి చూద్దాం. టోకరావేసి తెలంగాణ సర్కార్ ఖజానాకు కన్నం పెట్టిన మిల్లర్ల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. నిజామాబాద్ విషయానికొస్తే 10 ఏళ్లలో 254 కోట్లు విలువ చేసే ప్రభుత్వ ధాన్యం అక్రమంగా అమ్మేశారు. ఆ సొమ్మును రాబట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా రికవరీ కావడం లేదు. 254 కోట్లకు ఇప్పటి వరకు కేవలం 4,56,00,000 మాత్రమే వసూలు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. డబ్బు కట్టకపోవడంతో ఆయన ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. షకీల్తో పాటు 47 మంది రైస్ మిల్లర్లకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించకుండా పరారీలో ఉన్న లిస్టు బయటకు తీసి ఆ మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. మిల్లర్లు తమ స్థిరాస్తుల్ని ఇతరులకు బదలాయించకుండా రిజిస్ట్రేషన్ శాఖకు లేఖలు రాస్తున్నారు అధికారులు. మీరు డిఫాల్టర్స్ కింద మనకి 2010-11 నుంచి 2024-25 వరకు అంటే ఎవరైతే డిఫాల్టర్స్ అంటే మన ధాన్యం తీసుకొని మనకు బియ్యం ఇవ్వకుండా రైస్ మిల్లు బిజినెస్ మూసేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మనకి జిల్లాలో 48 మంది ఉన్నారు. 44 ప్లస్ మొన్న కొత్తగా 4 కలిశాయి, 48 మంది ఉన్నారు. 48 దగ్గర మనకు సుమారుగా 254 కోట్ల రూపాయలు రికవరీ రావాల్సి ఉంది. సో 204 కోట్లలో మనము 4,56,00,000 రూపాయలు మనం రికవరీ చేశాము. నిజామాబాద్ జిల్లాలో పలు రైస్ మిల్లులకు సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించారు. దీంతో మిల్లర్లు ఆ ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. 10 ఏళ్లుగా ఈ ధాన్యం దందా నడిచింది. కోట్లలో బకాయిలు పేరుకుపోవడంతో ప్రభుత్వం విచారణ చేయించగా దందా మొత్తం బయటకొచ్చింది. ఈ లిస్టులో చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. కనిపించకుండా కలుగుల్లో నెక్కిన మిల్లర్ పందికొక్కుల్ని బయటకు లాగి మింగినది మొత్తం కక్కించేందుకు సీరియస్ యాక్షన్ ప్లాన్ కంటిన్యూ అవుతోంది. వీలైనంత త్వరగా వారి ఆస్తుల్ని జప్తు చేసి సొమ్ము రికవరీ చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.